అదే 2వ అధ్యాయము ప్రియమైన దేవుని పిల్లలారా 1వ వచనంలో చూస్తే పేతురు గారు ఇల్లు అని చెప్పుకున్నాముగా. పేతురు గారు ఎవరిని పిలిచాడు? ఈరోజు మా ఇంట్లో కూడిక ప్రభువా నువ్వు రావాలి, నువ్వే వాక్యం, నువ్వే వాక్యము. మనుషులు కొంతమంది యేసు ప్రభుని ఇంటికి పిలుచుకునే వాళ్ళు ఉంటారు, దైవ సేవకుల్ని ఇంటికి పిలుచుకునే వాళ్ళు ఉంటారు, తోటి పరిశుద్ధుల్ని. వింటున్నారా? మరి నేను 3 చెప్పినప్పుడు 4వది మీరు చెప్పాలి. తోటి పరిశుద్ధుల్ని పిలుచుకునేటువంటి వారుగా ఉండాలి. మనుషుల్లో అక్కడ వాళ్ళు ఉన్నారా లేదా? పేతురు గారు పిలుచుకున్నాడా లేదా? అలా కపెర్నహూములో కొన్ని గృహాలకు కూడా దేవుడు వెళ్ళాడు. అనేకులు ఎక్కడికి వచ్చారట? యేసయ్య పాదాల కాడికి వచ్చారు. యేసయ్య చెప్తున్న వాక్యం వినటానికి వచ్చారు. అనేకులు వచ్చారు అన్న మాట రాయబడింది. అంటే అనేకులు యేసయ్య వాక్యం వినటానికి వచ్చారు. యేసుక్రీస్తు వారిని ఇంటికి పిలుచుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. కొందరు ఒక రోగిని తీసుకొని వచ్చారు, కొందరు ఒక రోగిని తీసుకొని వచ్చి ఉన్నారు. అంటే ఇది అన్ని దేవుడు మనకి ఎందుకు మాట్లాడుతున్నాడంటే మనం కూడా పనులు చేయాలని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోగిని కాదు అసలు మనమే, రోగులు తర్వాత సంగతి, ముందు మనం రావాలి. మనం వస్తే ఆటోమేటిక్గా వాళ్ళని తీసుకొని రాగలుగుతాము. 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ వ్యక్తిని కష్టపడి తీసుకొని వచ్చారు. ఎట్లా తీసుకొని వచ్చారమ్మా? మరి మీరెట్టా కష్టపడతారు? ఇప్పుడే రా మా అయ్యగారు చెప్పిండు నేను చేతులు గుంజుకొని తీసుకొని వస్తారా? ఆ వ్యక్తి కొరకు కష్టపడి ప్రార్థన చేయాలి. మీరు ఆ వ్యక్తి కొరకు కష్టపడి ఉపవాసం ఉండాలి. ఆ వ్యక్తి కొరకు శ్రమ పడాలి. మీరు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఏ వ్యక్తి అన్నా మీకు తెలిసినప్పుడు కష్టపడి ఆ వ్యక్తిని తీసుకొచ్చారు. 7వ వచనంలో శాస్త్రులు పరిశీలీలు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ఎదురు తిరిగే బ్యాచ్. యేసయ్యను ఏమన్నారు ఏమనుకున్నారు వాళ్ళు మనసులో? ఈయనేంది ఎట్లా చేస్తున్నాడు? దేవుడు కదా పాపాలు క్షమించేది. ఈరోజు మన సంఘంలో ఉంటారు, లేదా మన గ్రామంలో ఉంటారు, లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారు. మనుషుల స్వభావం చెబుతున్నాను. తర్వాత 12వ వచనంలో దేవుడు అద్భుతాలను చూసి విభ్రాంతి పొందినటువంటి వారు ఉన్నారు. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడని చిన్న అద్భుతాన్ని కూడా పెద్దగా చూసినటువంటి వారు ఉన్నారు కొంతమంది. తర్వాత ప్రియమైన దేవుని పిల్లలారా, లాస్ట్ ఇది మనం చూసుకుంటే 12వ వచనంలో లాస్ట్ మాట చదువుదు, అందరికి ఉపయోగపడే మాట. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎప్పుడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని హల్లెలూయా. అంతిమంగా లాస్ట్ గా ఫైనల్ గా మనందరం ఏం చేయాలట? దేవుడిని మహిమ అంటే దేవుడికి మహిమ రాదు. మనం ఒక పాటలు పాడతాం, నిన్ను ముట్టుకుంటే మహిమ నిన్ను పట్టుకుంటే మహిమ. అక్కడ ఎలా చేశారు? మహిమపరిచారు దేవుడిని. చెప్పండి. దేవుడికి మహిమ చెల్లించాలంటే నువ్వు పడక గదిలో పడక మీద నుంచి లెగంగానే మోకరిస్తే దేవుడికి మహిమ. ఈ జీవం కలిగినటువంటి మాటలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మహిమ. ఇతరుల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడికి మహిమ. దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో ఈ లోకములో నీ ద్వారా జరుగుతూ ఉంటుంటే దేవుడికి మహిమ. అలా ఎవరికి వస్తుంది అట మహిమ? దేవుడికి వస్తుంది. ఈరోజు దేవుడికి వస్తుందా మహిమ? మనుషులకు వస్తుందా? నేను కొంతమంది వ్యక్తులను చూస్తా ఉన్నాను. మనుషులకే మహిమ, మనుషులకే దండలో, మనుషులకి పాదాలకే మొక్కుడు. అపోస్తుడైనటువంటి పౌలు గారే ఒక ఏరియా పోయినప్పుడు గొప్ప కార్యం జరిగితే వాళ్ళు కాళ్ళ మీద పట్టడానికి వస్తే నాయన మీరు చేసే తప్పు అని లేపారు. కాళ్ళు పట్టించుకునేవాళ్ళు, కాళ్ళు తెచ్చుకునేటోళ్ళు, పూలు చల్లించుకునేటోళ్ళు లోకంలో చాలా మందిని చూస్తా ఉన్నాం. నేను ఒకటే గుర్తుంచుకున్నా, మొన్న ఒక కేరళ నుంచి ఒక అయ్యగారు వచ్చి ఏం చెప్పాడు? 2 చెట్లు పెరుగుతున్నాయి. మంచిది, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మంచిది పెరుగుతుంది, చెడ్డది పెరుగుతుంది. ఇప్పుడు చెడ్డదాన్ని పీకేద్దామంటే మంచిదాని పక్కన ఉన్నది కాబట్టి మంచిదాని ఏర్లు కూడా ఏమైతుంది? చెడ్డదాన్ని పీకినప్పుడు మంచిది కూడా చచ్చిపోద్ది. కనుక దేవుడు ఏమన్నాడు? ఈ 2 ఎదగని యజమానుడా, నువ్వు ఒకనొక రోజు కోస్తావు కదా, తూర్పాలు పడతావు కదా, అప్పుడు నేను వేరు చేస్తా. చాలా అద్భుతమైన మాట అండి. ఎంత మర్మం దాగున్నదే. 2 విషయాలు చూపిస్తా ఉన్నాడు దేవుడు అక్కడ. ఒకటి తూర్పాలు పట్టేటువంటి రోజు, అది రాకడ సమయం అట.
ఒకటి మంచి ధాన్యం ఏదైతే పడుతుందో వీళ్ళందరూ పరలోకానికి చేరుకుంటాడట. ఈ చెడ్డ చెట్టు ధాన్యం ఏదైతే ఉన్నదో, చెడ్డ చెట్టుకు పూసిన పువ్వు కానీ కాసిన కానీ ఇంకేదైతే ఉన్నదో అదంతా ఎడిపోద్దట, నరకం. ఇదంతా నిజమేనంటారా? 100% నిజం. దీన్ని నమ్మి మనం భయపడుతూ భక్తి చేయాలి. ఈ కొన్ని మాటల దేవుడు మన హృదయాలలో ఫలింపు చేయనుగాక. కపెర్నహూములో ప్రియమైన దేవుని పిల్లలారా జరిగినటువంటి అద్భుతం. మొదటిగా నేను చదివిన మాట అది చిన్న వివరణ చేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 11, 23, 24 దేవుడు బాధపడతా ఉన్నాడు. కపెర్నహూమును నేను ఎంచుకొని కపెర్నహూములో నేను ఉంటూ, కపెర్నహూములో శిష్యులను తయారు చేస్తూ, కపెర్నహూములో గొప్ప కార్యాలు చేస్తే కపెర్నహూములో ఉన్నటువంటి వారు విశ్వాసం ఉంచలేదట అందరూ. దానికి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ పట్టణం కంటే, మీ ప్రాంతముల కంటే ఆ కొట్టకపోయినా కాల్చకపోయినా సొదొమ గొమొర్రా ప్రాంతంలో చేస్తే ఎంత బాగుండేది, ఈ రోజుకి అది నిలిచి ఉండేది. కానీ నేను కాల్చిన కాల్చుడికి అది అంతమైపోయింది. ఈ రోజు వరకు కూడా ఆనమానులే. దేవుడు ఎంత బాధపడుతున్నా చూడు. ఈ రోజు వరకు మన పట్ల కూడా చాలా కార్యాలు చేస్తుంటాడు. ఒక్కటని కాదు, రెండని కాదు, లెక్కకి మించిన అద్భుతాలు మనందరి ఎడల చేశాడు. అయితే ప్రియులారా, దేవుడు తిట్టేంత వరకు అయితే చేసుకోవద్దు. దేవుడు ఏమన్నాడు? ఆ ప్రాంతాన్ని మెచ్చుకున్నాడమ్మా? మెచ్చుకోలేదు. ఆ ప్రాంతాన్ని తిట్టాడు. ఆ ప్రాంతం మనమే. ఆ ప్రాంతము మనల్ని మెచ్చుకునే దేవుడుగా ఉండాలి, కానీ మనల్ని తిట్టే దేవుడుగా ఉండొద్దు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. కపెర్నహూములో జరిగిన అద్భుతాలు ఇంతవరకు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఎడలో జరిగితే దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, అంతం వరకు నిలిచి ఉండాలి. ఆయన చిత్తాన్ని అనుకూలంగా చేయాలి మనం ఏది చేసినా.